వెల్కమ్ టు కుక్ బుక్ బై సంధ్య. ఈరోజు వీడియోలో గులాబీ గుత్తులు లేదా రోజ్ ఫ్లవర్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక కప్పు మైదా పిండి, అలాగే ఒక కప్పు బియ్యం పిండి, 3/4 కప్పు పంచదారని యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. వాటర్ ఒక్కసారి మొత్తం పోయకుండా కొద్దిగా యాడ్ చేసుకొని ఇలా గట్టిగా కలుపుకోవాలి. దీన్ని ఒక 2 గంటలు నాననివ్వాలి. అప్పుడు పంచదార అంతా కరిగి పిండి కొంచెం జారుడుగా తయారవుతుంది. దీన్ని 2 గంటలు నాననిద్దాం. 2 గంటల తర్వాత తీసి చూద్దాం. మధ్య మధ్యలో పిండిని కలుపుకుంటూ ఉండాలి. పంచదార కరిగి పిండి ఇలా కొద్దిగా జారుడుగా తయారవుతుంది. ఇప్పుడు మనం గులాబీ పువ్వులు వేసుకోవడానికి వీలుగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండిని కొద్దిగా జారుడుగా కలుపుకోవాలి. మరీ పలుచగా కాకుండా అలా అని గట్టిగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లో ఇలాంటి గులాబీ పూలు వేసుకునే గుత్తిని ఆయిల్లో పెట్టి హీట్ చేసుకోవాలి. ఇది బాగా కాలితేనే గులాబీ పూలు అనేవి బాగా వస్తాయి. ఇలా బాగా హీట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో ఇలా గుత్తిని పిండిలో ముంచి ఆయిల్లో పెట్టాలి. ఇలా ఆయిల్లో పెట్టి ఇలా కొద్దిగా తడుతూ ఉంటే అది ఊడిపోతుంది. ఒకవేళ ఉడకపోతే ఒక అట్లకాడ తీసుకొని ఈ పూల గుత్తిని సైడ్ల వెంట ఇలా నొక్కుంటే అది ఆయిల్లోకి జారుతుంది. ఇలా ఒకవైపు రోజ్ పూలని కాల్చుకుంటూనే ఒకవైపు ఈ గుత్తిని ఆయిల్లో పెట్టి హీట్ చేసుకోవాలి. ఈ రోజ్ పూలని మరీ ఆయిల్లోనే ఎర్రగా కాల్చకుండా లైట్గా వేగినప్పుడే తీసివేయాలి. ఇది బయటికి తీసిన తర్వాత కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇలాగే మిగతావి కూడా వేసుకోవాలి. ఇలా ఒక్కొక్క పువ్వు వేసుకున్నాక ఇలాగ పూలగుత్తిని ఆయిల్లో హీట్ చేసుకున్న తర్వాతే పిండిలో డిప్ చేసుకొని ఈ పూలు అనేవి వేసుకోవాలి, లేదంటే సరిగ్గా రావు. ఇంతేనండి, చాలా సింపుల్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గులాబీ పూలు అనేవి చాలా క్రిస్పీగా వచ్చినాయి. ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుంటాను.